అందరికీ నమస్కారం. వినాయక చవితి వచ్చి ఈ రోజుకి 5 రోజులైతే పూర్తవుతుంది. ఇలాంటి పూజలు చేయాలి అంటే ఒక్కళ్ళ వల్ల అవ్వదండి. మనిషి చెయ్యి వేస్తే గాని అవ్వదు. ఎందుకంటే మా ఇంటి పక్కనే వినాయక విగ్రహం అయితే పెట్టారు కదా! అక్కడ అనేది రోజుకొకలాగా పూజలనేవి అవుతూనే ఉన్నాయి. కుంకుమ పూజలు, హోమం కాల్చడము, గణపతి హోమాలు అవన్నీ కూడా అవుతూనే ఉన్నాయి. అయితే 4వ రోజు అనేది ఇలా అనేది కోలాటం అయితే పెట్టారండి. చాలా బాగా ఏశారు కోలాటం అనేది. అందరూ కూడా రోడ్డు కొంచెం ఇరుకైనా సరే, ఆ ఇరుకులోనే చాలా బాగా ఏశారండి. అయితే నెక్స్ట్ డే ఆదివారం అంటే ఈరోజు అనేది ఇక్కడ లాస్ట్ డే కాబట్టి ఇంక ఈరోజు అందరికీ కూడా భోజనాలైతే పెట్టుకోవాలి. అన్నప్రసాదం అనేది పెడతాం కదా! అందుకని చిన్న, పెద్ద ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎళ్లి ఇక్కడైతే మాత్రం హెల్ప్ అయితే చేసాం. అందులోన చిన్న చిన్న వర్షం అయితే పడుతుంది. అయినా సరే ఆపకుండా శుభ్రంగా అయిపోయిందండి. స్వామివారి పూజలు ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రం దీపారాధన ఉంది. ఇవన్నీ కూడా అయిపోయినట్టు ఇంటి దగ్గరలోనే కదా వర్షం పడుతుందని ఇంటికైతే తీసుకొనొచ్చి ప్రసాదం అయితే నేను తింటున్నాను పులిహోర. ఇంతవరకు కూడా పూజలు అవన్నీ కూడా బాగానే చేస్తారండి. నిమజ్జనం రోజు అసలైన టాలెంట్లు బయటపడతాయి. వీడియో నచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్.